I request Ms. Maridana to say a few words. ఆటా సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన టీడీఎఫ్ సమావేశానికి ఏర్పడుతున్న శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి అన్నగారు రామోహన్ గారు మా సోదరులు మాజీ సర్పంచ్ అందరికీ టీడీఎఫ్ ఇక్కడ మీతో పాటు కలిసి పాల్గొనుకునే అవకాశం నాకు సంతోషం. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమానికి టీడీఎఫ్ వారు ఎంతో సహకరించడం జరిగింది, సపోర్ట్ చేయడం జరిగింది. మరి అందరం కలిసి పోరాడుతూనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణను మీరు ఏదైతే ఆలోచనలో తెలంగాణ గవర్నమెంట్ ఫోరం వాళ్ళు తెలంగాణ ఎట్లా గవర్నమెంట్ కావాలని మరి గత మా సమయంలో మ్యాక్సిమం డెవలప్మెంట్ అయిందనే భావిస్తున్నాం. ఇప్పుడు సమయం ఎక్కువ లేదు, ఎక్కువ మాట్లాడుతూ ఒకటే రెండు ఎగ్జామ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తెలంగాణలో ముఖ్యంగా తాగడానికి నీళ్లు, కరెంట్ లేని పరిస్థితి, ఎన్నో డ్రింకింగ్ వాటర్ లేని పరిస్థితి. ప్రతి గ్రామానికి లిటేజ్ బర్త్ స్టాప్ పెట్టి డ్రింకింగ్ వాటర్ ఇచ్చి అంటే ఒక మనిషికి కావాల్సిన మినిమం ఇక నీడ్స్ ఉంటారు. తగ్గ వ్యక్తి జీవితానికి వస్తారు. మౌలిక సదుపాయాలు నడుపులో పనిచేస్తామని భావిస్తామా. దాంతో పాటు ఎలక్ట్రిసిటీ చాలా సార్లు అనుకుంటుంది అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి కరెంట్ ఉంటాయి. మన తెలంగాణలో మన దేశంలో కరెంట్ ఇవ్వాలని చూస్తామా లైఫ్ అనుకుంటుంది. అటువంటిది మరి ఆమె 24 కరెంట్ ఇచ్చి ముఖ్యంగా వేరే దేశాల నుంచి సొంత కాలం కాబట్టి ఇబ్బంది పడవాలి. ఎందుకంటే కరెంట్ వ్యవసాయం ఉండలేవు, ప్లానింగ్ లేకుండా లోపల వ్యవసాయాలు అవుతాయి. ఈరోజు చక్కగా గ్రామానికి అక్కడే మానవుడికి బస్సు వెళ్ళాలి అంటే ఒక 10 సంవత్సరాలు ఇంత డెవలప్మెంట్ అనేది చాలా బాగా చేసినట్టు అనుకుంటున్నాం. ఇంకా చేసే ముందు చేయాలి. అందరం కలిసిగా భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అందరూ రాష్ట్రాలు ఇప్పటికీ చాలా ఈజీగా కూడా చేసుకున్నామని నేను తప్పకుండా అన్ని పిల్లల ఉండాలని మీ సలహా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నారు తెలియజేస్తూ రాజకీయాలు పార్టీ పార్టీ ప్రభుత్వాలు వస్తాయి. ఏ పార్టీలు రావు ఎవరు వచ్చినా అందరూ ఒకరు సహకరించుకొని రాష్ట్రం అభివృద్ధిలో అందరూ ఖచ్చితంగా పనిచేస్తారు. బాధ్యత ఉంటుంది ఉంది. ఆ దిశగా పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఇచ్చిన అవకాశం